హాయ్ అండి, వెల్కమ్ టు స్పైస్ అప్ విత్ సాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే బయట స్ట్రీట్లో దొరికే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుందామండి. ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా అయితే చేసుకోవచ్చు. పిల్లలకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ముందైతే రెసిపీ చూసేద్దాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేయండి. ఫ్రైడ్ రైస్ కోసం అయితే చికెన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇందులోకి కొంచెం కారం అయితే వేసుకోవాలి, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవాలి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మొత్తం వేసుకొని చికెన్ అయితే బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక అరగంట అయితే పక్కన పెట్టేసుకోవాలి. అరగంట తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కాక పక్కన పెట్టుకున్న చికెన్ అయితే పకోడీల్లో ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా మొత్తాన్ని అయితే వేసుకోవాలి. మొత్తం చికెన్ ఇలా వేసుకున్నాక లో ఫ్లేమ్లోనే చికెన్ అయితే బాగా ఉడికించుకోవాలి. అప్పుడే బాగా ఫ్రై అవుతుందండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. చికెన్ అయితే వేగిపోయిందండి. ఇప్పుడు ఈ చికెన్ని పక్కకు తీసేసుకుందాం. క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిర్చి అయితే ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. 2 ఎగ్స్ కూడా తీసుకోవాలి. గుడ్లు అయితే ఇలా గిన్నెలో చితకొట్టుకొని వేసుకొని బాగా సాల్ట్ వేసుకొని బీట్ చేసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఎగ్స్ని అయితే వేసుకోవాలి. ఆమ్లెట్లో తిరిగేసుకొని గరిటతోనే ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగా అయితే కట్ చేసుకొని వేపుకోవాలి. ఎగ్ అయితే ఒక పక్కకు తీసేసుకోవాలి. ఎగ్ అయితే వేగిపోయింది. ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిర్చి, క్యారెట్ అయితే వేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ ఎక్కువ కుక్ అవసరం లేదండి, అప్పుడే తినేటప్పుడు టేస్ట్ అయితే తెలుస్తుంది. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. వేపుకొని ఇందులోనే ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని రైస్ని అయితే ముందే వండి పెట్టుకున్నానండి. నేనైతే బాస్మతి రైస్తో చేస్తున్నాను, నార్మల్ రైస్తో చేసుకున్న బాగుంటుంది. రైస్ అయితే వేసుకోవాలి. రైస్ వేసుకొని ఇందులోనే కారం, సాల్ట్ అయితే వేసుకోవాలి. వెనిగర్ కూడా వేసుకోవాలి. కొంచెం సోయా సాస్, కొంచెం టమాటా సాస్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. కానీ మనం బయట తినే టేస్ట్ రావాలంటే ఇవన్నీ వేసుకోవాలండి. మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం చేసుకోవాలండి. అప్పుడే ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది ఫ్రైడ్ రైస్కి పట్టి బాగా తెలుస్తుంది. మొత్తం అయితే బాగా కలుపుకోవాలి. కారం పచ్చివాసన పోయే వరకు మొత్తం అయితే బాగా మిక్స్ చేసుకుంటూ టాస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. అంతేనండి, చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.